తప్పు చేసి పోలీసులకు దొరికిపోయారా? అంతే సంగతులు. మేము రూల్స్ పాటించాం కానీ కాకీలే అబద్ధం ఆడుతున్నారని దబాయించడం ఇక చెల్లదు. అమాయక వ్యక్తిని పోలీసులు వేధించడం ఉండబోదు. ఎలా అనుకుంటున్నారా? మీరే చూడండి. సిగ్నల్ జంపింగ్, హెల్మెట్ ధరించకపోవడం, కార్ డ్రైవ్ చేస్తూ సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, డాక్యుమెంట్స్ లేకుండానే వాహనాలు నడుపుతూ పట్టుబడే వాళ్ల నుంచి ట్రాఫిక్ పోలీసులకు ఇబ్బందులు తలెత్తుతుంటాయి. రూల్స్ పాటించిన వాళ్లను పట్టుకుని జరిమానాలు విధించేటప్పుడు వాగ్వాదానికి దిగుతుంటారు. మేం తప్పు చేయలేదని దాడులకు, దౌర్జన్యాలకి పాల్పడతారు. పోలీసుల ప్రవర్తన సరిగా లేదని గగ్గోలు పెడతారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారమే బాడీ వార్న్ కెమెరా. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేసేటప్పుడు మందుబాబులు గొడవ చేస్తుంటారు. బ్రీత్ అనలైజర్ టెస్ట్ కు అంగీకరించరు. అలాంటప్పుడు ట్రాఫిక్ పోలీసులు మెడలో ధరించిన బాడీ వార్న్ కెమెరాలతో తనిఖీలు చేస్తున్నారు. ఇంతేకాదు, దొమ్మీలు, కొట్లాట్లు, ఘర్షణలు, పోలీసులపై దౌర్జన్యాలు అంతా ఈ కెమెరాలో రికార్డ్ చేయొచ్చు. 32 GB వీడియో కెమెరా ఇది. 3 గంటల పాటు కంటిన్యూగా రికార్డ్ చేయడానికి వీలుంది. ఈ కెమెరాకు డిలీట్ ఆప్షన్ ఉండదు. పోలీసులు తప్పు చేసినా ఈ కెమెరాకు ఇట్టే దొరికిపోతారు. బాడీ వార్న్ కెమెరాలను వాడే విధానంపై లండన్కు చెందిన నిపుణులతో ట్రాఫిక్ పోలీసులకు శిక్షణ ఇప్పించారు ఉన్నతాధికారులు. ఎస్ఐ, సిఐ, ఏసీపీ అధికారులు ఈ కెమెరాల్ని ఉపయోగిస్తున్నారు. 100 కెమెరాలతో ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఇప్పుడు రోడ్లపైకి చేరుకుంటున్నారు. తప్పు చేశారా? అది పోలీస్ అయినా, రూల్స్ పాటించిన ఎవరైనా దొరికిపోవడం ఖాయం. పోలీసుల మెడలో కెమెరా ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తులు మాట్లాడిందంతా ఆడియో, వీడియోతో సహా రికార్డ్ అవుతుంది. ఎస్ఐ వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది. ఒకవేళ కెమెరా ఆఫ్ చేస్తే క్లిప్ మారిపోతుంది. ఉన్నతాధికారులకు ఇట్టే దొరికిపోతారు. ట్రాఫిక్ విషయంలో కాదు, శాంతి భద్రతల విషయంలో కూడా ఈ బాడీ వార్న్ కెమెరాలు మనం ఎప్పుడైతే ధరించి ఉంటామో ఈ ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన, మళ్ళీ మనది కూడా స్నేహపూర్వకంగా ఎలా ప్రజలతో మెలుగుతున్నారు అవన్నీ ఇందులో వీడియో రికార్డింగ్ చేయడం జరుగుతుంది. దానివల్ల ఏదైనా ఆరోపణలు కానీ ఎలిగేషన్స్ వచ్చినప్పుడు దీని ద్వారా మనము ప్రజలతో ఎలా మెలుగుతున్నాము, స్నేహపూర్వకంగా మెలుగుతున్నది, ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తున్నాము. ట్రాఫిక్ పోలీస్ అధికారుల దగ్గరున్న ఈ బాడీ వార్న్ కెమెరాల ఫుటేజ్ సాక్ష్యంగా పరిగణించడానికి ఉపయోగపడుతుంది. న్యాయస్థానాలకు ఈ ఫుటేజ్ సాక్ష్యంగా ఇవ్వచ్చు. ఇక తప్పు చేసి పోలీసులను దబాయించే పరిస్థితి ఉండదు. అధికారం చేతిలో ఉంది కదా అని పోలీసులు అడ్డదిడ్డంగా వ్యవహరించే వీలు లేదు.